చూస్తారేంట్రా వాయించండి. కన్ను కొట్టరు పాల పెట్టరు బయట పట్టరు అర్రే 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 కన్ను పెట్టరు కన్ను కొట్టరు పాల పెట్టరు బయట పట్టరు గుట్టు గుట్టుగా జట్టు కట్టరు జంట చేరితే గంట కొట్టరు బొట్టు గిట్టు పెట్టే ఊరు కొను పెట్టే కట్టి బుట్టె కొట్టి తీరతాను. నమస్తే గ్రాండ్ వెల్కమ్ టు క్రేన్ మొక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెరాలి డబుల్ హార్స్ మిరపగుళ్ళు. చూడు బ్రదర్, తెలిసింది గోరంతా తెలియాల్సింది కొండంతా అన్నారు మన బాబా సినిమాలో రజనీ సార్. కానీ నేనంటాను అల్లరి చేసింది గోరంతా చేయాల్సింది కొండంత ఉంది. అందుకే ప్రతి ఎపిసోడ్ లోనూ మన ఆడపడుచులు వస్తున్నారు, అల్లరిలో పట్టాలు పుచ్చుకుని మరీ వెళ్తున్నారు. మరి ఇవాళ ఈ ఎపిసోడ్ లో అల్లరి పట్టాలు పుచ్చుకోబోయే మహిళలు ఎవరు వస్తున్నారో చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ దెం. Hey ya, said everybody moving. Hey ya, said everybody moving. Hey ya, said everybody moving. Like this, like this. శ్రావణ మాసం శుభాకాంక్షలు మీ అందరికీ కూడా. కొత్త చీరలు కట్టుకొచ్చినట్టున్నారు, కొత్త నగలు పెట్టుకొచ్చినట్టున్నారు, కనిపిస్తోంది ఆ కొత్త శోభ. సో మేము కూడా చాలా కొత్తగా రెడీ అయ్యి నెలలు కూడా మా లక్ష్మిని ఎంటర్టైన్ చేసేస్తున్నాము. ముందుగా ఇవాళ మీరు మీ పేర్లు చెప్పేస్తే మనం బరిలోకి దూకేయచ్చు. ఓకే, హాయ్. హాయ్, నీ పేరు? నా పేరు సిరి. ఓకే సిరి, ఏం చేస్తుంటారు? నేను మా మ్యూజిక్ లో ఇప్పుడు యాంకరింగ్ చేస్తున్నాను. ఓకే, బేసిక్లీ నేను ఒక యాక్ట్రెస్, ఒక 3 ఫిలిమ్స్ లో హీరోయిన్ గా చేశాను. ఓ గుడ్. అండ్ దానికన్నా ముందు 2 ప్రముఖ టీవీ ఛానల్స్ లో న్యూస్ రీడర్ గా వర్క్ చేశాను. ఓ న్యూస్ రీడర్, మధ్యలో హీరోయిన్, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ యాంకరింగ్. చాలా ట్విస్ట్లు ఉన్నాయి మీ స్టోరీలో. ఇంకేం ట్విస్ట్లు రాబోతున్నాయి చూడండి, వెయిట్ అండ్ సీ. అంతేనా? ఓన్లీ జస్ట్ వెయిట్ అండ్ సీ, రివీల్ చేసేది లేదనమాట. ఓకే, ఎనీవే ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్. హాయ్, మీ పేరు? నా పేరు అనుశ్రీ. అనుశ్రీ, ఓకే. ఏం చేస్తుంటారు? నేను ఒక న్యూస్ ఛానల్లో న్యూస్ ప్రెజెంటర్ గా వర్క్ చేస్తున్నాను. ఓకే,
సో అది కూడా న్యూస్ ప్రెసెంటర్ లానే చెప్పారు తెలుసా. నేను ఒక న్యూస్ ఛానల్ లో న్యూస్ ప్రెసెంటర్. అంటే దాదాపు 7 years నుంచి అలవాటు అయిపోయింది కదా. ఓకే. మాటలు కూడా వార్తల్లాగా బాణాల్లాగా సో వస్తున్నాయి. ఇళ్లలో కూడా మీరు మీ వాళ్ళతో కూడా మాట్లాడుకోవాలంటే ఏమండి కొంచెం అక్కడ ఉన్న ఆ గరిటె నీకు అందుకోండి, ఆ ఉప్పు డబ్బా ఇటు తీసుకురండి. ఇంకా అదృష్టం ఎవరికి దక్కలేదు. ఆ అదృష్టవంతుడు ఇంకా వెతుక్కుంటూనే ఉన్నారా? అదే కదా, వెతకాలి మరి. ఇక్కడ ఒక్కరు తప్ప అందరూ అన్మ్యారీడ్. దేవుడా, అవునా? ఎవరు మ్యారీడ్? అరే నేను ఆమె తప్ప అందరూ మ్యారీడ్ అనుకున్నా. ఇది హౌ దిస్ హ్యాపెన్? అంటే బల్ల వేసారు కింద, అందుకనే తెలియలేదు. సో చెప్పేసి అనుశ్రీ. న్యూస్ ప్రెసెంటర్ గా వర్క్ చేస్తున్నా 7 years నుంచి. Okay. సీరియల్స్ లో యాక్ట్ చేశాను 2 సీరియల్స్. సూపర్. ఓకే, ప్రస్థానం అలా కొనసాగుతుంది. అలా కొనసాగిస్తూనే ఉండండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ మ్యారీడ్ గర్ల్. ఆ స్టేటస్ బాగుంది, నేను మ్యారీడ్ అన్నది. యా అంతే కదా, స్టేటస్ లో ఖాళీ పెట్టే బదులు మ్యారీడ్ Engaged. పెడితే ఫుల్ఫిల్ గా ఉంటుంది అది. నీ పేరు? శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి. యాక్చువల్లీ న్యూస్ రీడర్ గా చేశాను. Okay. ప్రెసెంట్ ఎంటర్టైన్మెంట్ వైపు షిఫ్ట్ అయ్యాను. అవునా? బోర్ కొట్టేసిందా? కొంచెం మరీ ప్రొఫెషనల్ గా అయిపోయింది, అల్లరంతా దాచేసుకోవాల్సి వస్తోంది. అదనమాట. ఓకే, ఆల్ ది బెస్ట్. బాగా ఆడేసి శ్రీలక్ష్మి. హాయ్. హలో, నా పేరు నీలిమ. నీలిమా, ఏం చేస్తుంటా నీలిమా? బేసికలీ నేను మోడలింగ్ నుంచి కెరియర్ స్టార్ట్ చేశాను. మిస్ సౌత్ ఇండియా 2007 విన్నర్ ని. సూపర్. అండ్ ఫ్రమ్ దాట్ ఫర్ మూవీస్, సీరియల్స్, యాడ్ షూట్స్ అండ్ ఆఫ్ కోర్స్ యాంకరింగ్ ఆల్సో. టీవీ ఇండస్ట్రీ నుంచి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు తెలుసా. ఎంత మంది వచ్చినా అలా దాచేసుకుంటూ ఉంటుంది టీవీ ఇండస్ట్రీ. చాలా బాగుంది, చాలా నచ్చింది. ఇక్కడే ఉన్నాను, ఇక్కడే ఉంటాను. ఓకే, ఆల్ ది బెస్ట్ నీలిమా. బాగా ఆడేసేయండి. అందరూ నలుగురు ఇవాళ రెడీ కదా గేమ్స్ ఆడడానికి? ముందుగా ఇవాళ ఎపిసోడ్ లో మీరు గెలుచుకునే గిఫ్ట్లు చూసేద్దాము. గిఫ్ట్స్ ప్లీజ్. చూసేసుకున్నారు కదా, మరి స్టార్ట్ చేసేద్దాం మన ఫస్ట్ రౌండ్. అదృష్ట లక్ష్మి. ఆడపడుచులు అదృష్ట లక్ష్మి రెడీ. సో ఫస్ట్ ఆడించేద్దాం మన సిరితో. సిరి దా. వేసే నీ ఫస్ట్ బాల్. కమాన్ సిరి, గట్టిగా విసురు. ఏమీ రాదు అనే వాళ్ళకి అన్ని వస్తూ ఉంటాయి. మనలాగా అన్ని వాగుతూ ఉండే వాళ్ళకి ఏమీ రావు. నేను అమాయకురాలి. అవును, అహల్య అమాయకురాలు. ఒప్పుకున్నావు. ఆడు ఆడు. ఈ రోజు ఎపిసోడ్ అయ్యేలోగా నిన్ను డాషా. సెకండ్ బాల్. points. సూపర్ అసలు. లాస్ట్ ఛాన్స్. లాస్టా? మరి బుట్టంతా వేసేస్తావా? ఈసారి 10 గ్యారంటీ. నో నో, నహీ 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 నహీ, ప్లీజ్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. ఏం పాయింట్స్ రాలేదు. 190 పాయింట్స్. ఏమీ తెలియదు అంటేనే 190 వచ్చిందంటే అన్ని తెలుసుకుంటేనే చాలా కష్టం. ఇంతకంటే తెలుసుకోవద్దు. నువ్వు అన్ని చెప్పాను. నువ్వు ఇంతకంటే తెలుసుకోవద్దు అసలు. వెళ్ళిపో. అనుశ్రీ నెక్స్ట్ నువ్వే వచ్చే. అను ఆడేసే నీ ఫస్ట్ బాల్. నీకు తెలుసు కదా అన్ని. కొంచెం కొంచెం బాల్కి నువ్వు అంటే 60 points. నాట్ బ్యాడ్. సెకండ్ బాల్. నో పాయింట్స్. లాస్ట్ ఛాన్స్. నువ్వు సెంటర్ లోనే వేసుకుంటే నీకు ఎక్కువ పాయింట్స్ వస్తాయి. పక్కకేస్తే అలానే ఆగిపోతాయి బాల్ పక్కకెళ్ళి. మాట విన్నది. అక్కడ 190, నీకు ఓన్లీ 90. తీసుకో. నెక్స్ట్ రౌండ్. యా నెక్స్ట్ రౌండ్. లక్ష్మి నువ్వే వచ్చే. ఈ మౌనం మాటై వస్తే ఏమవుతావే
రెడీ లక్ష్మి? ఓకే రెడీ. అక్కడ ఏదో అన్నారు నువ్వు వచ్చేటప్పుడు. ట్రై చేద్దాం. నాకేదో వినిపించింది. మనం మంచిగా ట్రై చేద్దాం. యా ట్రై. ఫస్ట్ బాల్. యా ఓకే. ఇలా వేస్తే 300 కాదు కదా, 30 కూడా రాదు. అంతే అంటారా? అంత ఫాస్ట్ ఎందుకు? స్లోగా సెంటర్ లో పైకి వేయి, చక్కగా మెల్లిగా నిదానం. Yeah. 90 points. Last chance. Lakshmi, 130 points. Thank you. Neelima, వచ్చి. స్లోగా. ఓహో 60 points. Second ball. అది 100లో ఆగేదిగా, కొంచెం మెల్లిగేసుంటే. నువ్వు నీ కంగారు కదా. రామ్మ తల్లి ఎక్కడ పడవే బాబు. అయ్యో అయ్యో. అన్నిటి 30. లాస్ట్ బాల్. ఇక్కడికి వస్తుంది. అంతే. 100. నీలిమా సేమ్ 90 పాయింట్స్ నీకు కూడా. ఫస్ట్ రౌండ్ పూర్తయిపోయేసరికి మీ స్కోర్ చూసేద్దాము. అండ్ రౌండ్ టాపర్ సిరి. కంగ్రాచులేషన్స్. సిరి గిఫ్ట్ తీసుకో. గిఫ్ట్స్ ప్లీజ్. టవర్ ఫ్యాన్. ఓకే. ఎప్పుడు నీకు అది ఉండాలి కదా. నెక్స్ట్ లక్ష్మి, నీకేం కావాలి చెప్పు. డిన్నర్ సెట్. ఓకే. అను నీకు బ్లెండర్, ఎలక్ట్రిక్ బ్లెండర్. ఓకే. నీలిమా నువ్వు డిసైడ్ చేసేసుకోవా త్వరగా. నేనేనా? నువ్వే. నాకు లక్ష్మీదేవి ఫోటో కావాలి. లక్ష్మీదేవి ఫోటో నలుగురికి ఇస్తా వెళ్ళేటప్పుడు. అవునా? యా. అయ్యో అది కూడా గిఫ్ట్ అనుకుంటుంది. అయితే రెడ్ లో ఉన్నవన్నీ కదా అన్ని. ఈ పక్కన ఎల్లో బాల్ సెట్. ఎల్లో బాల్ సెట్. ఓకే. ఆడపడుచులు అలా ఫస్ట్ రౌండ్ పూర్తయిపోయింది. మరి వీళ్ళు గిఫ్ట్లు వెతుక్కోవడానికి ఇంత టైం తీసుకున్నారంటే నెక్స్ట్ క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పడానికి ఇంకెంత టైం తీసుకుంటారు. సో వీళ్ళకి కొంచెం టైం ఇచ్చేద్దాం. తీసుకుందాం ఒక చిన్న బ్రేక్. క్రేన్ ఒక పలుకులు, లక్ష్మీ రావే మా ఇంటికి, పవర్ బ్యాటరీ ప్లేస్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ ఆర్స్ మిరపగుళ్ళలో. టేక్ ఎ బ్రేక్. ప్రేమదేశం యువరాణి, భూతప్రాయం గిరిగోణి, ఎరుకోరి మెచ్చావే తోటరాముని. శ్రావణ మాసంలో వచ్చేసారు మా షోకి. చక్కగా బాగా ఆడి ఎవరో ఒకళ్ళు బంగారు లక్ష్మి ఇంటికి వెళ్ళండి. ఓకేనా? మరి మొదలు పెట్టేద్దాం మన సెకండ్ రౌండ్, పంచాక్షరి. సిరి ఫస్ట్ క్వశ్చన్ నీకే. 60 seconds లో టాప్ 5 ఆన్సర్స్ చెప్పాలి. సో నీ క్వశ్చన్ చూద్దాము. సిరి క్వశ్చన్ ఏంటి? గులాబీలు ఏ ఏ రంగుల్లో లభిస్తాయి? సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. రెడ్. రెడ్ కలర్. ఎరుపు రంగు ఉందా చూద్దాం. ఓకే రెడ్ కలర్ ఉంది. ఇంకా వైట్. తెలుపు.
ఉందా? తెలుపు రంగు ఉంది. ఇంకా ఎల్లో, పసుపు. చూద్దాం. పసుపు రంగు గులాబీలు టాప్ 5 లో ఉన్నాయా? ఓకే, ఉన్నాయి. ఇంకా మెరూన్ కలర్. మెరూన్ చూద్దాం. మెరూన్ లేదు. ఇంకొకటి. టైమ్ అప్. సో 3 చెప్పావు, మిగతా 2 ఏంటో చూద్దాం. నలుపు రంగు గులాబీలు చూసావా ఎప్పుడైనా? ఉన్నాయి. యా, చాలా కానీ top 5 లో డిఫరెంట్ గా ఉంటాయి అవి. అండ్ నెక్స్ట్ ఆకుపచ్చ గులాబీలు. సో ఎక్కువగా ఆమ్స్టర్డామ్ అటు సైడ్ వెళ్ళినట్లయితే డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్ అన్ని కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. సో మొత్తానికి 3 చెప్పావు, 300 పాయింట్స్ తీసుకో. థ్యాంక్ యూ. నెక్స్ట్ లక్ష్మి, నువ్వే. నీ క్వశ్చన్ చూద్దాం. మీసాలు ఏ ఏ ప్రాణులకు ఉంటాయి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. మనుషులకి ఉంటాయి ఖచ్చితంగా, మగవాళ్ళకి. ఓకే, ఉన్నాయి. ఇంకా కోతులకి మీసాలు ఉంటాయా? ఏదో కోతులకి మీసాలు ఉంటాయా? నాకైతే తెలియదు. ఉన్నాయా చూద్దాం. లేదు, కోతులకి లేదు. చింపాంజీకి మీసాలు ఉంటాయా? లేదు. కుక్కలకి ఉండవు. కుక్కకు ఉండవమ్మా, అందుకే. ప్లీజ్. నువ్వు ఇప్పుడు కుక్కకి మీసాలు పెట్టుకో. మీసాలు అసలు ఆ జంతువుకి ఆ మీసాలే అందం. పులి చూద్దాం. పులి ఉంది. ఇంకా సింహానికి గెడ్డ ఉంటుంది. గడ్డము మీసం రెండు కలిపి చూద్దాం. ఉంది. దాని తర్వాత పిల్లి. పిల్లి కూడా ఉంది. ఇంకా ఇంకొకటి చెప్పు. ఇది హార్స్. అసలు గుర్రానికి, చింపాంజీకి ఇంకోటి ఏదో చెప్పిందమ్మా అంటే వెరైటీగా. basically వీటన్నిటికీ ఒకసారి మీసాలు ఉంటే ఎలా ఉంటాయి ఊహించుకోండి లక్ష్మి. అంతేలే, భరించేవాడు ఉంటే ఇంకా మనం ఎన్నైనా వదిలేయచ్చు బయటికి కదా. సో మొత్తానికి నువ్వు మిస్ చేసింది కుందేలు. 4 చెప్పావు కాబట్టి నీకు 400 పాయింట్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకా అను నువ్వే ఆడాలి. ఓకే, నీ క్వశ్చన్ చూసేద్దాము. అను క్వశ్చన్ ఏంటి? క్వశ్చన్ ప్లీజ్. గాలిలో ఎగరలేని పక్షులేంటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. మనిషి. పక్షులు. మనం పక్షులం కాదు. కోడి. బట్ ఎగురుతుంది అనుకుంటున్నాను. కోడి చూద్దాం. కోడి ఉంది. ఇంకా గాలిలో ఎగరలేని పక్షి. హంస చూద్దాం. హంస కూడా ఉంది. సూపర్ ఆడుతున్నావు. ఇదే లెంత్ లో వెళ్ళు. ఆస్ట్రిచ్. ఆస్ట్రిచ్ చూద్దాం. ఉంది. ఆస్ట్రిచ్ ఉంది. సూపర్. ఇంకొకటి చెప్పు, ఈక్వల్ అయిపోతుంది అంత పాటు. ఎగరలేని పక్షి. టైమ్ అప్. సో 3 చెప్పావు, ఏమున్నాయో చూద్దాం ఇంకా మిగతావి. బాతు. నువ్వు హంస చెప్పినప్పుడు బాతు చెప్పేస్తావు అనుకున్నా. అండ్ ఇంకా పెంగ్విన్. పెంగ్విన్స్ కి రెక్కలు ఉంటాయి కానీ అవి ఎగరలేవు. ఓకే, సో 2 మిస్ చేసావు. 300 పాయింట్స్. నీకే గనక రెక్కలుంటే ఏం చేస్తావు? ఎగురుతూనే ఉంటా. ఎగిరిపోతే పక్షి స్వేచ్ఛా జీవన్ అన్నమాట. ఎక్కడ పడితే అక్కడ ఎగురుతూనే ఉంటుంది. సో మనిషి కూడా అలా అయిపోతాడు అప్పుడు. అలా అయిపోతాడు రెక్కలు. అందుకే దేవుడు మనకి రెక్కలు విరిచేసి చేతులు పెట్టాడు అటు ఇటు ఎగిరిపోకుండా. ఓకే, సో నెక్స్ట్ ఇంకా నీలిమా క్వశ్చన్ ప్లీజ్. రెడ్ సిగ్నల్ ఎక్కడెక్కడ కనిపిస్తుంది? యువర్ టైం స్టార్ట్స్. ట్రాఫిక్ సిగ్నల్ లో రెడ్ సిగ్నల్ ఉంటుంది. ఉందా? ఉంది. చౌరస్తాల్లో సిగ్నల్స్ దగ్గర. అంబులెన్స్ కి పైన రెడ్ సిగ్నల్ కనిపిస్తుంది. ఉందా? ఉంది. విఐపీస్, గవర్నమెంట్ విఐపి వెహికల్స్ లో చూద్దాం. సూపర్ ఉంది. ఇంకా ఇంకెక్కడెక్కడ చూసావా రెడ్ కలర్ ది? ఏంటమ్మా? మన క్వశ్చన్ కి మనకు ఆన్సర్లు పెగలవు నోట్లోంచి. పక్కన క్వశ్చన్ అంటే ఎన్ని గుర్తొస్తాయో. ఆమె చెప్పడం, నువ్వు వినడం, దాన్ని మళ్ళీ నేను ఉందో లేదో చూడడం. ఇంతకంటే అసలు పిచ్చి పని ఇంకోటి ఉండదు తెలుసా. కరెక్ట్ చెప్పు. టైమ్. సో 3 చెప్పావు, ఏమున్నాయో చూద్దాం ఇంకా మిగతావి. రైల్వే ట్రాక్ పక్కన ఉంటది. అండ్ ఇంకా ఆపరేషన్ థియేటర్స్. అంతే, ఈ 2 మిస్ చేసావు. మొత్తం 3 చెప్పేసావు కాబట్టి నీకు 300 పాయింట్స్. రౌండ్ టాపర్ అయిపోయింది లక్ష్మి. కంగ్రాచులేషన్. లక్ష్మి గిఫ్ట్ తీసుకో. గిఫ్ట్ ప్లీజ్. చెప్పు లక్ష్మి, ఏ గిఫ్ట్ కావాలి? ట్రావెల్ బ్యాగ్. ఓకే, తీసుకో. నీలిమా చెప్పు, నీకేం కావాలి? నీలిమా కాఫీ ఫ్లాస్క్. ఓకే. సిరి చెప్పు. సిరి
తవా సెట్ ఓకే. అను నీకేం కావాలి చెప్పాను? మాప్. ఈజీ మాప్ ఓకే ఫైన్. సెకండ్ రౌండ్ కూడా కంప్లీట్ చేసుకున్నాము. మన నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు చూసేద్దాం ఒక బ్యూటిఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్. దాని తర్వాత క్రేన్ వక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ ఆర్స్ మినపగుళ్ళలో తీసేసుకుందాం మరొక చిన్న బ్రేక్. Oh my God, feel the way I'm feeling. Fill me up with all your love. Whoa, whoa. Hey, to the beach. Kick it, that's right. Kattilandi pilla, kasi mere pula. Nervakayala, kangare eliginchela. Hey, kattilandi pilla, like this. Kakkane vidugula, nervakayala, korindi cheyyipala. Mattekkistondira, pichekkistondira, nellone tondara. Kavalani undira, ivalani undira, kaseppu agara. మరి థర్డ్ రౌండ్ లోకి వెళ్ళిపోదాము. బట్ అంతకంటే ముందు నాకు చెప్పేసేయండి, శ్రావణ మాసం గురించి ఇప్పుడు ఒక్కొక్కరిని ఒక్క క్వశ్చన్ అడుగుతా. నాకు మీరు ఆన్సర్లు చెప్పాలి, ఓకేనా? ఓకే. మీకేం తెలుసు శ్రావణ మాసం గురించి అది చెప్పండి. ఓకే. ఓకే చెప్పు లక్ష్మి. ఆషాఢ మాసం తర్వాత First నుంచి. శ్రావణం వస్తుంది. వావ్ బా ఏం చెప్పావు అసలు, సూపర్ కదా అసలు. ఆహాహా ఇంకొకసారి చెప్పమ్మా. ఆషాఢం తర్వాత శ్రావణం వస్తుంది. ఆషాఢం తర్వాత శ్రావణం వస్తుందా? రాత్రి తర్వాత పగలొస్తుంది, సూర్యుడు తర్వాత చంద్రుడు వస్తాడు అని చెప్పింది ఈమె. సరే ఓకే కరెక్టేలే. శ్రావణం తర్వాత ఏమొస్తుంది? కార్తీకమా? ఆ? భాద్రపద అక్కడ కార్తీకం అంట, ఇక్కడ మార్గశిరం అంట. దేవుడా లక్ష్మీదేవి బాబోయ్ మామూలుగా చెప్పట్లే ఇలా ఆన్సర్లు. శ్రావణ మాసంలో ఎక్కువ పూజలు చేస్తారు. ఆహా నెక్స్ట్ ఏమో పెళ్లిళ్ళు ఎక్కువ జరుగుతాయి. ఆహా. ఇంకా పూజలు, పెళ్లిళ్ళు, వ్రతాలు, ఆ, ఏవో దానాలు. దానాలు కూడానా? కాదు, పులిహార బూర్లు అయితే బాగా దొరుకుతాయి. అది ఓహో శ్రావణ మాసంలో వచ్చే సెకండ్ శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటాం. ఇది కరెక్ట్ గా చెప్తుందని సిరి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. మరి ఈ స్పెషల్ ఎపిసోడ్ లో స్టార్ట్ చేసేద్దాం మన థర్డ్ రౌండ్ స్పందన ప్రతిస్పందన. లక్ష్మి ఫస్ట్ నువ్వే ఆడాలి ఈ రౌండ్, వచ్చేసే కమ్. మీకు ఆన్సర్ తెలిస్తే మీరు బజర్ ప్రెస్ చేసి ఆన్సర్ చెప్పాలి. ఇట్స్ బజర్ రౌండ్ ఓకే. సో బజర్ నొక్కకుండా మీరు ఏది అడిగినా కూడా -10 పాయింట్స్ అయిపోతాయి, ఓకేనా? రెడీ స్టార్ట్. చెప్పు అను. పెట్టే తాళం కరెక్టే, కొంచెం ఎగ్జాక్ట్ వచ్చేసావు. పెట్టెలో తాళం. సూపర్, ఆల్మోస్ట్ పెట్టే తాళం చెప్పేసావు కాబట్టి ఆగా ఎంతసేపు, లేకపోతే అలా ఎవరైనా చెప్తే నెక్స్ట్ ఛాన్స్ ఉండదు యాక్చువల్లీ. సో తీసుకో 40 పాయింట్స్ అండ్ నీకు 60. సో నెక్స్ట్ నీళ్ళు మా నువ్వే ఆడుదుగాని వచ్చి కమ్. రెడీ స్టార్ట్. చెప్పు సిరి, బజర్ నొక్కాం. లక్ష్మి రావే మా ఇంటికి. రాంగ్ ఆన్సర్, -10 పాయింట్స్ సిరి. మరి తను కూడా ట్రై. లక్ష్మి -10 పాయింట్స్. బజర్ నొక్కకుండా అసలు మాట్లాడుతుంది. నువ్వు చెప్పాను. సుస్వాగతం. -10 పాయింట్స్ అను. దయచేయండి. చెప్పాను. ఆహ్వానం. ఆహ్వానం రైట్ ఆన్సర్, తీసుకో 40 పాయింట్స్, నీకు 60. థ్యాంక్ యూ. ఇప్పుడు నెక్స్ట్ నువ్వే వచ్చేసే సిరి. రెడీ. చెప్పు లక్ష్మి. నాకు పెళ్ళొద్దు. రాంగ్ ఆన్సర్, -10 పాయింట్స్.
నన్ను క్షమించండి, తప్పు చేశాను. -10 పాయింట్స్ నీలిమా. చెప్పాను. సారీ, క్షమించు, నాకు పెళ్ళైంది. సూపర్. సూపర్ చెప్పింది. ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ? ఇక్కడికి వచ్చేవన్నీ ముందే అనుకు ఏమన్నా కొంచెం సూపర్. అసలు 40 పాయింట్స్, నీకు 60. మొత్తానికి ఈ ఎపిసోడ్ లో నీతో చెప్పించా నీకు పెళ్ళైందని. ఓకే, ఇంకా అన్న నువ్వు ఒక్కదానివే ఉన్నావు, రా వచ్చే. అను స్టార్ట్. చెప్పు నీలిమా. చికెన్ లెగ్స్. తెలుగులో చెప్పు. కోడి లెగ్స్. అబ్బచ్చా, కోడి కాళ్ళు. కోడి కాళ్ళు. తీసుకో 40 పాయింట్లు, నీకు 60. థ్యాంక్ యూ. అన్ని రౌండ్ అయిపోయేసరికి ఇంకా చూడక్కర్లేదు. అను రౌండ్ టాపర్. థ్యాంక్ యూ. అను గిఫ్ట్ తీసుకో. గిఫ్ట్స్ ప్లీజ్. ప్రెషర్ కుక్కర్. ఓకే, నెక్స్ట్ 90 పాయింట్స్ తో నీలిమా నువ్వే ఉన్నావు. నీకేం కావాలి చెప్పు. అదే ఆ టబ్ ఉంది కదా, వైట్ బాత్ సెట్. ఓకే, సో నెక్స్ట్ 50 పాయింట్స్ తో నువ్వే ఉన్నావు సిరి. నీకేం కావాలి చెప్పు. ట్రావెల్ బ్యాగ్. సో ట్రావెల్ బ్యాగ్. ఓకే, తీసుకో. నెక్స్ట్ లక్ష్మి, నీకేం కావాలి చెప్పు. వెండి కుంకుమ భరణ. సూపర్, తీసుకో. 20 grams ప్యూర్ సిల్వర్ కుంకుమ భరణ. కంగ్రాచులేషన్స్. సో అలా మన థర్డ్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది. ఇక ఆడేద్దాం మన గేమింగ్ రౌండ్ లోకి వెళ్లే ముందు తీసేసుకుందాం క్రేన్ వర్క్ పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్ బ్యాటరీ ప్లస్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో మరొక చిన్న బ్రేక్. సో థర్డ్ రౌండ్ కంప్లీట్ చేసుకున్నాము. ఫోర్త్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇప్పటి వరకు మీ దగ్గర ఉన్న స్కోర్లు ఎంతో ఒకసారి చూసేద్దాం. ఓకే, సో ఈ స్కోర్లు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రౌండ్ లో బెట్టింగ్ ఉంటుంది. మొదలు పెట్టేద్దాం మన బెట్టింగ్ రౌండ్ అండ్ గేమింగ్ రౌండ్. లక్ష్యం చేరుకోవే లక్ష్మి. సో ఇందులో 4 డిఫరెంట్ గేమ్స్ ఉంటాయి. 1 2 3 4 నెంబర్స్ ఇందులో ఉన్నాయి. ఎవరు ఏ గేమ్ ఆడాలో మీరే సెలెక్ట్ చేసుకోండి. ఆడపడుచులు ఇచ్చేసాం 1 2 3 4 స్లిప్స్. మరి చూసేద్దాం ఈ గేమ్ రౌండ్ లోని గేమ్ నెంబర్ 1. గేమ్ నెంబర్ 1 రెడీ. ఎవరు ఆడుతున్నారు? నీలిమా, నీతోనే స్టార్టింగా రా. నీలిమా, గేమ్ ఏంటంటే ఇక్కడ ఇన్ని బాల్స్ ఉన్నాయి కదా, ఒక బాల్ తీసుకుని అందులోంచి బాల్ బయటకి వేసేయాలి. అంతే, ఇక్కడే నించుని ఆడాలి. సో బెట్టింగ్ ఎంత చెప్పు. టార్గెట్ వచ్చేసి మొత్తం నువ్వు 5 బాల్స్ వేస్తే చాలు. సో ఒక్కొక్కరికి నేను 300 బెట్ కట్టచ్చు. 100. రెడీ నీలిమా, యువర్ టైం స్టార్ట్స్ నౌ. కింద నుంచి కాదమ్మా, పై నుంచి. అక్కడ రౌండ్ కి పెట్టాం చూడు, అక్కడ నుంచి. అందులోనే వేస్తున్నాను. ఒకటి వెళ్ళింది ఆల్రెడీ. వేస్తూ ఉండు ఏదో ఒకటి పడుతూ ఉంటది. 2 3 టైం ఉందిలే.
5. మొత్తం బెట్ చేసిన అమౌంట్ అంతా కూడా నీకు యాడ్ అయిపోయింది. సో ఇప్పుడు నీ స్కోర్ ఇందాక 480 అండ్ ఇప్పుడు 300. 780 points. థ్యాంక్ యూ. అండ్ చూసేద్దాం ఈ రౌండ్ లో నెక్స్ట్ గేమ్ నెంబర్ 2 ప్లీజ్. సెకండ్ గేమ్ ఎవరు ఆడుతున్నారు? శ్రీలక్ష్మి దా. అక్కడ నుంచో నువ్వు ఓకేనా? ఆ గ్లౌజ్ లో వేసేసుకో. కొంచెం ఇప్పుడు మన సిమిలర్ కైండ్ ఆఫ్ వాలీబాల్ ఆడబోతున్నాం అనమాట. ఓకేనా? వాలీబాల్ లానే ఉంటుంది, వాలీబాల్ కాదు. కిక్ బాక్సింగ్ కిక్ బాక్సింగ్ వద్దులే, వాలీబాల్ ఆడుకుందాము. నేను బాల్ వేస్తూ ఉంటా, నువ్వు వాటిని ఇలా పట్టుకుని కొడుతూ ఉండాలి. ఓకే ఆ కొట్టిన బాల్స్ వచ్చి ఇందులో గానీ అందులో గానీ పడాలి. అప్పుడు నీకు పాయింట్లు వస్తాయి. 3 వేస్తే చాలు నువ్వు. ఓకేనా? అబ్బా ఇంత టెన్షన్ అసలు, ఎందుకంటే అవే నా అంత బరువు ఉన్నాయి. నేను పట్టుకొని వేయాలంటే నా నిజాలు మాట్లాడుకుందామే. వాటి బరువు ఎంత, నీ బరువు ఎంత? నీ బరువులో పావు వంతు కూడా ఉండవు అవి. చెప్పు బెట్టింగ్ ఎంత? 100. 100. ఓకే 50. రెడీ? 60 seconds టైమర్ వచ్చేసింది అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. భయపడకు. కొట్టు లక్ష్మి కంగారు పడుకో, కొట్టు. ఏయ్ సారీ మ్యాట్ నుంచి బయటకు వచ్చావు నువ్వు. బయటికి రా. నువ్వు అది కూడా వెళ్ళకపోతే నేనేం చేయలేదు. అబ్బా అబ్బా నీకు ఇంతకంటే ఫేవర్ గా ఎవరైనా తెలుసా? బాల్స్ దా టైం అయిపోయింది. సో మొదలు బెట్ చేసిన 250 పాయింట్స్ పోయాయి. కాదు ఇప్పుడు 50కి పనికి వస్తుంది సిరియా, నువ్వు డిసైడ్ చేసావు ఫైనల్లీ, అంతే కదా? ఓకే ఎనీవే మన బ్యాలెన్స్ స్కోర్ తో మనం ముందుకెళ్ళిపోదాం. వెరీ గుడ్, థ్యాంక్ యూ. అండ్ వాట్ ఈస్ గేమ్ నెంబర్ 3? గేమ్ నెంబర్ 3 రెడీ అబ్బా. ఎవరు ఆడుతున్నారు గేమ్ నెంబర్ 3? నేనే. నువ్వేనా? రావచ్చే. జత కలిసే జగములు రెండు జత కలిసే. ఈ బిస్కెట్ ఉంది కదా, దీన్ని పైన పెట్టుకుంటారు ఇక్కడ. ఇది పడిపోకుండా నువ్వు గెంతుకుంటూ వెళ్ళి బిస్కెట్ అందులో వేసేయాలి. తీసి వేయచ్చు. వేయచ్చు. టార్గెట్ వచ్చేసి 2 చాలు పాపం, గెంతాలి కదా. ఓకే చెప్పు బెట్టింగ్ ఎంత? 880. ఓకే 300 తను, 150. 50. Ready Anu, your time starts now. పైనుంచి ముక్కు మీదకి వచ్చింది అది, అలా కింద నోట్లో వస్తుంది, లటకన లోపల మింగే. టేస్ట్ బాగుంటది. ఇంకా ఉందా? ఉంది. ఇంకొకసారి టైం కూడా ఉంది, అది ఇంకా జంప్ చేయాలి నువ్వు. ఇది ఒక్కటే 2 అవును. సో మొత్తం బెట్ చేసావు 500 పాయింట్స్. కంగ్రాచులేషన్స్, అవి నీవే. థ్యాంక్ యూ. 1000 దాటేసింది స్కోర్. సూపర్. అందరూ దగ్గరగా ఉన్నారు. 1900, 700. చూద్దాం ఎవరు విజయలక్ష్మి అవుతారో ఈ శ్రావణ మాసం స్పెషల్ ఎపిసోడ్ లో. బట్ అందుకే లక్ష్మిలో ఇంతకు ముందు ఒకసారి మన షోలో జరిగినట్టుగానే మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ వచ్చింది.
ఆల్రెడీ 4th గేమ్ ఆడకుండానే మన విన్నర్ డిసైడ్ అయిపోయింది. 1060 points తో ఇవాళ ఎపిసోడ్ విజయలక్ష్మి అయిపోయింది. మన అనుశ్రీ, కంగ్రాచులేషన్. అను, నీకు మొత్తం 2 ఆప్షన్స్ ఉన్నాయను. ఓకే, అష్టలక్ష్మి వెండి కలసం అండ్ అలాగే ఫ్రిడ్జ్. ఏది కావాలి? కలసం. అష్టలక్ష్మి కలసం. ఓకే, సో అష్టలక్ష్మి వెండి కలసం నీదే. కంగ్రాచులేషన్. సో గోల్డ్ రౌండ్ ఆడేద్దాం. వచ్చేసి అను, ఇక్కడ కానీ నీకు లక్ష్మీదేవి వచ్చిందంటే నిజంగా నీకు చాలా లక్ ఉన్నట్టే. బంగారు లక్ష్మి రౌండ్ ఆడేసేయచ్చు. 10 grams గోల్డ్ గెలుచుకునే ఛాన్స్ ఉంటుంది. ఆల్ ద బెస్ట్. బాగా తిప్పేసి. ఓకే, లాఫింగ్ బుద్ధ. సో లాఫింగ్ బుద్ధ వచ్చింది కాబట్టి బంగారు లక్ష్మి రౌండ్ ఆడట్లేదు. బట్ విజయలక్ష్మి అయిపోయావు. కంగ్రాచులేషన్. అందరం గిఫ్ట్ తీసుకుందాం. వచ్చేయండి. లక్ష్మిలో మీ గిఫ్ట్లన్నీ మీకు ఇచ్చేసాము. మరి విజయలక్ష్మికి తను కోరుకున్న గిఫ్ట్ ఇచ్చే ముందు మా ఆడపడుచులు నలుగురికి కూడా జీ తెలుగు నుంచి ఒక చీర లాంఛనం. మరి ఇచ్చేద్దామా ఇవాళ విజయలక్ష్మికి తను కోరుకున్నట్టుగానే అష్టలక్ష్మి వెండి కలసం తీసుకో. కంగ్రాచులేషన్స్ అను. ఈ గిఫ్ట్లు అనుకు లేవు, ఓన్లీ మీకే. అలాగే మీ నలుగురికి కూడా నాకు తెలిసి ఇదే మీ ఫేవరెట్ గిఫ్ట్ అనుకుంటా కదా, లక్ష్మీదేవి ఫోటో ఫ్రేమ్స్ తీసుకో. లక్ష్మిలో చూసారు కదా, ఇది ఇవాళ మన ఎపిసోడ్. వీళ్ళందరికీ గిఫ్ట్లు ఇచ్చేసాము, లాంఛనాలు ఇచ్చేసాము, ఫోటో ఫ్రేమ్లు ఇచ్చేసాము. మీకు కూడా గిఫ్ట్లు ఇవ్వాలి కదా, వెంటనే ఈ పజిల్ చూసేయండి. లక్ష్మిలో ఈ పజిల్ కి కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే వెంటనే మాకు SMS పంపించండి. ZTLRMI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు ఆన్సర్ టైప్ చేసి 57575 కి SMS పంపించండి. సోమవారం నుంచి శుక్రవారం వరకు వచ్చిన SMS లోంచి ఒక మహాలక్ష్మి గెలుచుకోవచ్చు, అష్టలక్ష్మి కలసంతో పాటు అందమైన చీర. సో ఇది ఇవాళ మన ఎపిసోడ్. మళ్ళీ కలుసుకుందాం ఇంకో బ్యూటిఫుల్ ఎపిసోడ్ లో మన నలుగురు చలాకీ లక్ష్మణతో. అంతవరకు సెలవు, నమస్తే, బాయ్.